యువత సవాళ్లను ఎదుర్కోవటం, ఇబ్బందులను అధిగమించడాన్ని నేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2047కు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ దేశంగా అవతరిస్తుందని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని, యువకులను పార్టీలో, ప్రభుత్వంలో ప్రోత్సహిస్తున్నామని, అందుకే లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారికి పదవులు దక్కాయన్నారు. యువత సవాళ్లను ఎదుర్కోవడం, ఇబ్బందులను అధిగమించడాన్ని నేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వివిధ సంస్థలతో మొత్తం 22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నామని, ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలమని వెల్లడించారు. డ్యూరిక్లోని తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. విజన్ 2020 ఐటీ గురించి తాను మాట్లాడిన రోజుల్లో అందరూ విమర్శించారని, కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగువారు వెళ్లడానికి అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. 2047కు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ దేశంగా అవతరిస్తుందని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని, యువకులను పార్టీలో, ప్రభుత్వంలో ప్రోత్సహిస్తున్నామని, అందుకే లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారికి పదవులు దక్కాయన్నారు. పదవులు వస్తే గ్లామరే కాదు, రాళ్లు కూడా పడతాయన్న సీఎం వీటిని ఎదుర్కోవడం యువత అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపే కమ్యూనిటీగా తెలుగు వాళ్ళు ఎదగాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్టీలు అద్భుతమైన పనిచేశారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ సహకరించడం సహా బీజేపీ కూడా కలిసి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సహకరించామని, ఎన్ఆర్టీలను కోరితే ఆలోచన చేయకుండా తరలివచ్చి కూటమి కోసం పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలతో సమానంగా కొందరు ఎన్ఆర్టీలు కూడా కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకేమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి. అరౌండ్ 95 mid-90s లో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. చంద్రబాబు విజన్ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 18 నెలల్లో 23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయని వెల్లడించారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఏపీకి వచ్చాయన్నారు. టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా అని ఎద్దేవా చేశారు. బ్రాండ్ సిబిఎన్ వల్లే కంపెనీలు ఏపీకి వస్తున్నాయని, అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు పేరే గుర్తుకు వస్తుందని, ఆయన విజన్ సాధన కోసం తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లే ముందు జ్యూరిక్లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుందని లోకేష్ వెల్లడించారు.
దీని ద్వారా దాదాపు 16 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీ వాటా 25.3%గా ఉందని, ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు రావడానికి ప్రధాన కారణం బ్రాండ్ CBN అని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాజధాని అమరావతి అనేది తమ నిశ్చితాభిప్రాయమని, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆర్సిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, TCS, కాగ్నిసెంట్, సాలపురి సత్వ, ANSR, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్. ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాళి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఇంతేకాదు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపుర ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు, కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీంలు ఏమైనా మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? నేను గతంలోనే చెప్పాను, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం. కానీ మిసైల్ కి GPS లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి GPS. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా నిలిచిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయని జగన్ ఇప్పుడు క్రెడిట్ కావాలని అడగటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. హైటెక్ సిటీ నిర్మాణంతో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని, తెలుగు గంగా ప్రాజెక్టును NTR పూర్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా నిలిచిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతరులు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడమే జగన్ ఏకైక క్రెడిట్ అని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో అనేక రెవెన్యూ సమస్యలు తలెత్తాయని, భూముల కబ్జాలు, 22A నిబంధనలతో ప్రజలను వేధించడమే కాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ తన ఫోటోలు వేసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. సొంత జిల్లా కడపలో మైనార్టీల కోసం హౌస్ పూర్తి చేయడానికి నిధులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థకు చేర్చారని, కానీ చంద్రబాబు హయాంలోనే మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారని ఫారూక్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయని జగన్ ఇప్పుడు క్రెడిట్ కావాలని అడగటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా, హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు కృషితోనే సాధ్యమయ్యాయని, 5 ఏళ్ల పాటు జగన్ ఆ పనులు గాలికి వదిలేశారని విమర్శించారు. నాణ్యత లేని మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని, ఇసుక దోపిడీతో వేల కోట్లు గడించారని ఆరోపించారు. అసలు ఏం పని చేశాడు? అన్ని దుర్మార్గమైన చర్యలు. రావడం రాత్రికి ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అండర్వేర్ కూడా పారిపోయేలా చేశావు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే. రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసా కేటాయించారు ఆయన. హంద్రీనీవా ప్రాజెక్టుకు
మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్ళు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్ళు పోయినాయి. అది ఎవరి క్రెడిటు? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి ఇవ్వాలన్నా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు 5 ఏళ్ల కాలం నాణ్యతలేని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు? ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు? సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాను దానికి. అయ్యా, మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు, చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారమే ఆహారం వడ్డించాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ప్రతి హాస్టల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మెనూ ప్రకారమే భోజనం వడ్డించాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వైలెన్స్ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారమే ఆహారం వడ్డించాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో గతం కంటే పరిస్థితులు మెరుగయ్యాయని, అయితే మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి హాస్టల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మెనూ ప్రకారమే భోజనం వడ్డించాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, మంచినీటి వసతులు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిలు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు పర్యవేక్షించాలని సూచించాలన్నారు. అన్నా క్యాంటీన్లపై సంతృప్తి స్థాయి చాలా బాగుందని, దానిపై సంతృప్తి స్థాయి 90% పైగా వచ్చేలా పర్యవేక్షించాలని చెప్పారు. మహిళలకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాల ప్రగతిపైన కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. సర్వేలెన్స్ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, బీసీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, సమాచార శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రకూర్ జైన్, జాయింట్ సెక్రటరీ మాలిక్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం నియమించిన విదేశీ నిపుణుల బృందం 6వసారి ప్రాజెక్టును సందర్శించింది. ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం పర్యటనలో అనేక సిఫార్సులు చేసింది. అప్పట్లో డీవాల్ పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగే సాగితే అనుకున్న సమయానికి పని పూర్తి కాదని పేర్కొంది. తాజా పరిస్థితుల ప్రకారం డీవాల్లో కొంత వేగం పెరిగింది. పోలవరం సవాలును అధిగమించేందుకు కేంద్రం నియమించిన విదేశీ నిపుణుల బృందం 6వసారి ప్రాజెక్టును సందర్శించింది. ఈ బృందంలో విదేశీ నిపుణులు సీన్ హెంజ్బెర్గర్, డేవిడ్ బిపాల్, జియాన్ ఫ్రాంకో డిసిస్కో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 6వసారి పర్యటించారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు సర్వజిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ఐఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని, సిడిఓ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. నిపుణుల బృందానికి జలవనరుల శాఖ ఈఎన్సీకే నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డీజీఎం మురళి స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పురోగతిని నిపుణుల బృందానికి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు వివరించారు. గ్యాప్ 1 డి హిల్, గ్యాప్ 2 జీ హిల్, ప్రధాన డ్యామ్ ఎగువ దిగువ భాగాలు, డీవాల్, డీవాటరింగ్ ఛానల్, రాక్ ఫీల్, క్లే స్టాక్ నిపుణుల బృందం పరిశీలించింది. ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం పర్యటనలో అనేక సిఫార్సులు చేసింది. అప్పట్లో డీవాల్ పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే సాగితే అనుకున్న సమయానికి పని పూర్తి కాదని పేర్కొంది. తాజా పరిస్థితుల ప్రకారం డీవాల్లో కొంత వేగం పెరిగింది. దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. డీవాల్ బ్రీడింగ్పై అప్పట్లో చర్చలు జరిగాయి. ఉష్ణోగ్రత, ఇతరత్ర మార్పుల వల్ల ఆ సమస్య పరిష్కారమైందని అధికారులు పేర్కొంటున్నారు. కోర్ తీసి పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో భారీ వరదల వల్ల నేల స్వభావం మారిపోయింది. అక్కడ డీప్ సాయిల్ మిక్సింగ్ చేయాలి. ఆ మెథడాలజీకి విదేశీ నిపుణుల బృందం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసింది. అయితే మరోసారి ఈ విధానాన్ని కూడా ఒక నిపుణుడు ప్రతిపాదించి అందులోని లాభ నష్టాలు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.
దాదాపు 550 మీటర్ల మేర డీప్ సాయిల్ మిక్సింగ్ చేయాల్సి ఉంటుంది. 12 నుంచి 16 మీటర్ల లోతు వరకు చేయాలి. వైబ్రో కాంపాక్షన్ పనులకు సంబంధించి తిరుపతి ఐఐటి చేసిన అన్ని పరీక్షల ఫలితాలు సమర్పించారు. తాము అధ్యయనం చేసిన తర్వాత అభిప్రాయాలు తెలియజేస్తామని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబద్ధతతో నాణ్యతతో పరిష్కరించాలని, అర్జీదారుల సంతృప్తే అధికారుల పనితీరుకు గీటు రాయని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో నిర్దేశ గడువులోపు అర్జీలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలకియా సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబద్ధతో నాణ్యతతో పరిష్కరించాలని, అర్జీదారుల సంతృప్తి అధికారుల పనితీరుకు గీటురాయని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో నాన్ రెవెన్యూ పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలకియా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 62 రెవెన్యూ అర్జీలు, 71 రెవెన్యూయేతర అర్జీలు కలిపి మొత్తం 133 అర్జీలు వచ్చాయి. రెవెన్యూయేతర అర్జీల్లో పురపాలక శాఖకు 18, పంచాయతీరాజ్ శాఖకు 16, పోలీస్ శాఖకు 16, డిఆర్డీఏకు 4, పౌర సరఫరాల శాఖకు 3 అర్జీలు వచ్చాయి. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారులు, భవనాల శాఖకు 2 చొప్పున అర్జీలు రాగా, డ్వామా, ఇరిగేషన్, విభిన్న ప్రతిభావంతులు, లేబర్, ఖజానా, పర్యాటకం, రవాణా శాఖలకు ఒక్కొక్క అర్జీ వచ్చాయని తెలియజేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావు లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో నిర్దేశ గడువులోగా అర్జీలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇలకియా సూచించారు. నందిగామ డిఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 16 రోజులకు గాను భక్తులు సమర్పించుకున్న కానుకలను అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు 2,46,86,479 రూపాయలు కాగా, బంగారం 135 గ్రాములు, వెండి 2 కిలోల 858 గ్రాములు ఉన్నాయి. భక్తులు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వార్ల హుండీ ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. గత 16 రోజులకు గాను భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కించగా నగదు రూపంలో 2,60,86,479 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి. నగదుతో పాటు భక్తులు తమ మొక్కుబడిగా 135 గ్రాముల బంగారం, 2 కిలోల 858 గ్రాముల వెండి వస్తువులను సమర్పించారు. భారతీయ కరెన్సీతో పాటు విదేశాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కూడా హుండీలో వేశారు. ఇందులో అమెరికాకు చెందిన $804, 235 యూరోలు, 185 యుఏఈ దిర్హామ్స్, 1500 నైజీరియన్ నైరా, 100 కెనడియన్ డాలర్లు ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు కువైట్, సింగపూర్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, మలేషియా, ఖతార్ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను కూడా భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కోట్ల రూపాయల సహాయాన్ని ప్రజలకు అందజేశామని, ప్రస్తుతం ఆది స్ఫూర్తితో పనిచేస్తున్నామని చెప్పారు. పేదవారు అనారోగ్యంతో బాధపడకూడదన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. పలు డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరంతరంగా ప్రజలను ఆదుకుంటోందని తెలిపారు. 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయల పైనే ప్రజలకు అందించామని బోండా ఉమా వెల్లడించారు. బాధితులకు ₹1 ఖర్చు లేకుండా నేరుగా సహాయం అందేలా చూస్తున్నామని చెప్పారు. పేదవారు అనారోగ్యంతో బాధపడకూడదన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 30 కోట్లు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం చేశాం. చాలా సంతోషం వ్యక్తం చేశారు గతంలో కూడా. మళ్ళీ ఇప్పటికీ ఈ 19 నెలల్లో దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే అందించాం. ప్రజలు ప్రతి ఆఫీస్కి వచ్చిన ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా సీఎం గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి చెక్కులు రాపిచ్చి
ఆ చెక్కులు తీసుకొచ్చి మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా ఎక్స్ కార్పొరేటర్ల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా అన్నీ కూడా ఎమ్మెల్యే కార్యాలయం సర్వీస్ చేయటం వల్ల వాళ్ళకి ఆనందంతో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రజల మద్దతుతో ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా లబ్ధిదారుడి డోర్ స్టెప్కు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అయోధ్య నగర్ కానీ సత్యనారాయణపురం కానీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. చాలా ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా నిలిచిందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు తమదే క్రెడిట్ అంటూ జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల అరాచక పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చినందుకు, జేబ్ బ్రాండ్ మద్యం పేరుతో ప్రజల ఆరోగ్యం పాడు చేసినందుకు, పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటోలు వేసుకున్నందుకు జగన్కు క్రెడిట్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించలేని అసమర్థత జగన్ సొంతమని, తిరుమల లడ్డూ కల్తీ, దళితులపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి చర్యలతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులను రక్షించడం, ఆస్తి కోసం తల్లిని చెల్లిని దూరం పెట్టిన చరిత్ర జగన్దని రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు, గత ప్రభుత్వంలో వారు చేసినట్టు ఆ క్రెడిట్ చోరీ అంటూ ఒక వింత ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు అరాచక పరిపాలన, విధ్వంసపు పాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే దేనికి మీకు క్రెడిట్ ఇవ్వాలి? పోలవరాన్ని నాశనం చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? లేదా అమరావతిని విధ్వంసం చేసినందుకు క్రెడిట్ ఇవ్వాలా? రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసినందుకు, రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? లేక జేబ్ బ్రాండ్స్ పేరుతో లక్షల మందిని అనారోగ్యం పాలు చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? పాస్ పుస్తకాలపై ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మీ ఫోటోలు ముద్రించుకున్నందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? ఏ మంచి పని జరిగినా క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నటువంటి మీరు రాయలసీమకి, ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి నష్టానికి, అది సాగునీటి రంగమైనా తాగునీటి రంగమైనా పరిశ్రమలు వెళ్ళగొట్టడంలో ఘనత సాధించినటువంటి మీకు క్రెడిట్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతున్నాం. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రతి ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరై పెట్టుబడులు, ఉద్యోగాల సాధన కోసం కృషి చేస్తున్నారని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. 5 ఏళ్ల విరామం తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో మూతపడిన పరిశ్రమలు తెరుచుకుంటున్నాయన్నారు. 2025 దావోస్ పర్యటనలో 20 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ది ఒరిజినల్ దావోస్ మెన్గా అభివర్ణించారు. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రతి ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరై పెట్టుబడులు, ఉద్యోగాల సాధన కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. గత 30 ఏళ్లలో 15 సార్లు దావోస్కు వెళ్లడం చంద్రబాబు అంకిత భావానికి నిదర్శనమని, 1997లో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్లి పెట్టుబడులు కోరిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ఐటీ, టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి సంస్థలు రావడం నుంచి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు రావడం వరకు ఆయన కృషి ఉందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన గణాంకాల ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులతో 39,450 పరిశ్రమలు ఏర్పడి 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని విజయ్ కుమార్ పేర్కొన్నారు. హెచ్సిఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జోహో వంటి ప్రముఖ సంస్థల రాకకు చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబు అంటే ది ఒరిజినల్ డావోస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ది ఒరిజినల్ డావోస్ మ్యాన్. మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి దావోస్ అనే పెట్టుబడుల సదస్సుకు పోవడం అదే ఫస్ట్ టైం. 1997లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు దావోస్కు పోవడం. అప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రులు దావోస్కు పోయిన దాఖలాలు ఏమీ లేవు. ఎందుకంటే పెట్టుబడులు, పరిశ్రమలు బయట నుంచి తేవడం, క్యాపిటల్ తేవడం, ఈ ఫండింగ్ ఇవంతా అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చూసుకునేది, రాష్ట్రాలకేం పెద్ద పడుచుకునే వాళ్ళు గారు. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్కు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్యారలల్గా, సమాంతరంగా పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టండి అని అడగటం నాట్ ఓన్లీ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా దాదాపు వెరీ వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్. పెట్టుబడుల యొక్క ప్రవాహం ఏంటి అంటే భారతదేశాన్ని మెటమార్ఫైజ్ అంటారు, అంటే పూర్తిగా పూర్తిగా రూపాంతరం చెందేట్టు చేసింది. సో ఆ రోజు అలా మొదలైన ఆ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో దావోస్ అనే ఒక మజిలీ చంద్రబాబు గారి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న మజిలీ అని చెప్పవచ్చు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఏఐవైఎఫ్ జనరల్ సెక్రటరీ పరుచూరి రాజేంద్ర కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా జనవరి 30న ర్యాలీతో కూడిన ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. దాసరి భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ స్టేట్ సెక్రటరీ పర్చూరు రాజేంద్ర, స్టేట్ ప్రెసిడెంట్ మొజ్జాడ యుగంధర్, ఏఐఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అందగల సాయి కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ సెక్టార్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయటం లేదన్నారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులను, విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనవరి 30వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 1000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు హాజరవుతారని పేర్కొన్నారు. జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి అంటూ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా నిరుద్యోగతకి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర ద్వారా సూపర్ 6లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు మేము హామీ ఇస్తున్నాము. మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికలు రాకముందు ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు పాదయాత్రలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగం అంటే వచ్చిందంటే 3 వచ్చింది. 1 బాబు ముఖ్యమంత్రి, 2 వాళ్ళ బాబు మంత్రి, 3 పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. 3 ఉద్యోగాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ సంవత్సరం 20 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు 3,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీయడం జరిగింది. తక్షణమే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కానీ, వివిధ రూపాల్లో కానీ తీసిన వాలంటీర్లు కానీ, ఏపీ బెవరేజ్ కానీ, సిఎండిసి రేషన్ డిపోలకు సంబంధించిన కానీ ఈ ఉద్యోగాలన్నీ తక్షణమే భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు కల్పించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఆ రోజున వాళ్ళు చెప్పినవే 2,76,000 పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ రోజు చూస్తే 3 లక్షల పైన రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేవు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, లేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఇస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఏ రోజు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితిలో. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇప్పటికే 4 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని,
వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్నారు. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్ సేవలు చేస్తున్నామని అన్నారు. మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము భూమి పూజ నిర్వహించి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 6 సెంట్ల స్థలాన్ని దాతృత్వంగా అందించిన వేములపల్లి కాశీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే రాము అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో 5 హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 4 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే రాము అన్నారు. గ్రామాల్లో ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం శుభపరిణామమని ఎమ్మెల్యే రాము స్థలదాతలకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నందివాడ మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. పల్నాడులో వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యకు సంబంధించి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ను నిందితుడిగా చేర్చాలని జైభీంరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు గ్రామాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ కేవలం అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకే అపాయింట్మెంట్లు ఇస్తూ ప్రతిపక్ష పార్టీల వినతులను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఒక దళిత కార్యకర్త హత్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మాజీ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతను ప్రశ్నార్థకంగా చేస్తోందని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఎవరినైనా విచారణ పేరుతో ఒక వ్యక్తిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఎఫ్ఐఆర్ కట్టాలి, అతను బెయిల్ వేసుకుంటే బెయిల్ ఇవ్వాలి, లేదా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, 24 గంటల తర్వాత జైలుకి తీసుకెళ్ళాలి, రిమాండ్ ఖైదీగా ఉంచాలి. విచారణ జరిగిన తర్వాత అతను దోషి అయితే కోర్టు శిక్ష వేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. రెడ్ బుక్ అంటే నాయకుల మీద ఉపయోగిస్తారేమో అనుకున్నాను నేను. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కేవలం నాయకుల మీదే కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క మూలాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకుండా మరి ఇంకా ఏ పార్టీ కార్యకర్తని ఎక్సెప్ట్ జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల యొక్క జెండా కాకుండా మరి ఇంకా ఏ జెండా ఎవరు పట్టుకున్నా, ఒకవేళ ఆ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఒకవేళ ఆ జెండా పట్టుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించిన ఇంటి పాపని ఎవరైనా రేప్ చేస్తే నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అంటే ఎక్సెప్ట్ తెలుగుదేశం జనసేన కూటమికి తప్ప మరి ఇంకా ఏ వ్యక్తుల యొక్క అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. మీ పోలీసులు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, లేకపోతే ఇంకొక పార్టీ కార్యకర్తల్ని వీళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాజకీయంగా వాళ్ళని సెటిల్ చేయడానికి ఉన్నారా, లేకపోతే వాళ్ళ పట్ల ఏదైనా సమస్య వస్తే ప్రాథమికంగా వాళ్ళ ప్రాథమిక హక్కులు కాపాడటానికి ఉన్నారా? గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో మరణించిన మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ మాదిగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ శిఖామణి సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. గత 18 నెలలుగా టీడీపీ వేధింపుల వల్ల సొంత ఊరు విడిచి వెళ్లిన మందా సాల్మన్ అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు రాగా పథకం ప్రకారం హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు పాత్ర ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు ప్రాంతంలో దళితులు భయాందోళనల మధ్య బతుకుతున్నారని, ఈ ఘటనపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదని ఆయన హెచ్చరించారు. మందా సాల్మన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుడుముగా దాడి చేసి హత్య చేయటాన్ని నిరసిస్తూ డాక్టర్ బాబు జగజ్జీవన్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దళితుల్ని పొట్టన పెట్టుకోవటమే ధ్యేయంగా పనిచేస్తున్న దానికి నిదర్శనమే మందా సాల్మన్ హత్యగా తెలియజేస్తా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందనే దానికి మందా సాల్మన్ హత్యే సాక్ష్యమే తెలియజేస్తా ఉన్నాం. 18 నెలలుగా పల్నాడు జిల్లాలో కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి పరాయి ప్రాంతంలో తలదాచుకునేటువంటి ఒక దుష్ట సంస్కృతికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందనే దానికి ఇంతకంటే సాక్ష్యమైన కావాలి. మనం చేసే మంచి పనులే మనకు తప్పకుండా తిరిగి వస్తాయని ఎమ్మెల్సీ రుహెల్లా అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఆజాద్ ముస్లిం కమిటీ ద్వారా గత 8 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక వద్ద కళ్యాణ మండపంలో ఆజాద్ ముస్లిం కమిటీ 8వ వార్షికోత్సవంతో పాటు 50వ నెల సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రుహెల్లాతో పాటు జనసేన, టీడీపీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రుహెల్లా మాట్లాడుతూ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాద్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పేద ముస్లిం మైనార్టీ అభ్యున్నతి కోసం ఆజాద్ కమిటీ పేరుతో సేవా సంస్థ ఏర్పాటు చేసినందున అభినందనీయమని అన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు నాగుల్ మీరా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం 2018 ఆజాద్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఆజాద్ ముస్లిం కమిటీ ద్వారా గత 8 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందరి సహకారంతో పేద ముస్లిం మైనారిటీలకు ఆజాద్ ముస్లిం కమిటీ అండగా ఉంటుందని తెలియజేశారు. 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ మనం చేసే మంచి పని మనకు తప్పకుండా తిరిగి వస్తుందని అన్నారు. ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆజాద్ ముస్లిం కమిటీ సభ్యులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీ అనేది ఉన్న ప్రతి దానికి మైనార్టీలు అండగా ఉండాలని, అదేవిధంగా మన నాగుల్ మీరా గారు ఎన్నో సేవలు, దేనికంటే అతను పెట్టిన ఆజాద్ కమిటీ 50 నెలలు పూర్తి కావడం అంటే ఎంతోమంది పెడుతూ ఉంటారు. 1-2 నెలల్లో ఏదో ఫోటో అమ్ముకొని బయటికి వెళ్ళిపోతుంటారు. నాగుల్ మీరా గారు అట్లాంటి వ్యక్తి కాదు. నాగుల్ మీరా అనేది ఒక శక్తి లాంటిగా మన మైనార్టీకి అండదండలుగా, ఎక్కడ పేదరికం ఉన్న హాస్పిటల్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయాలు కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ ఇది మన ఆజాద్ కమిటీ అనేది చాలా ముందుకు వస్తుంది. 2018లో ఈ కమిటీ ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే అందరినీ కలుపుకొని వారితో పాటుగా మరి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని చెప్పి పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడాలని చెప్పేసి అని ఆలోచనతో కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మషూరా చేసుకొని ఆ మషూరా ద్వారాగా ఒక యూనిటీగా ఏర్పడి దానికి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారిని నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి వీరిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.